వెల్కమ్ టు పాయింట్ బ్లాక్. సో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు. సో మేడం చెప్పండి, ఏదైతే 75వ జయంతి సందర్భంగా ఏం చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను బేసిక్గా రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. ఎవరిది అట్లుండదు, కానీ రాజశేఖర రెడ్డి గారు అనగానే ఒక ఇంట్లో వ్యక్తి అనే అభిప్రాయం అందరికీ కూడా ఉంటుంది. నేను రాజశేఖర రెడ్డి గారు నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. నేను 6th క్లాస్లో ఉన్నా కానీ అయినా కానీ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన పథకాలైనా ఏవైనా అప్పుడు జనాలలో రాజశేఖర రెడ్డి గారు అంటే ఉన్నది అభిమానము ఇప్పటికీ కూడా అది అట్లనే ఉంది. ఎప్పుడు కూడా జనాల గుండెల్లో నిలిచిపోయే నాయకులు రాజశేఖర రెడ్డి గారు. మరి తప్పకుండా వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఎన్నో మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అదే స్ఫూర్తితోటి మంచి పనులు చేసి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తాం. సో వైఎస్ ఏదైతే అమలు చేసిన పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికి ఇంకా కొనసాగుతున్నాయా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ అయినా లేకపోతే మరి ఇది మనకి ఆరోగ్య శ్రీ అయినా కానీ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరి ఇది ఉత్తగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన పథకాలు ఉత్త రాష్ట్రంలోనే కాదు, ఆ దేశం అంతటా కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా అది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యే విధంగా తెచ్చిండ్రు. మరి ఇప్పుడు కూడా అదంతా కూడా ఆ లెగసీ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఆ పథకాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా రేవంత్ రెడ్డిని చూడొచ్చాను అనుకోవచ్చా? నన్ను ఎందుకు అడుగుతున్నారా? అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎంత బాగా పరిపాలిస్తున్నారు అనేది ఎవరిని అడిగినా చెప్తారు. మరి పార్టీని ఏ స్థాయికి తీసుకొచ్చిండ్రు అనేది కూడా ఎవరి ముద్ర వాళ్ళు వేసుకుంటారు.